సంజయ్ గోదావతి యూనివర్సిటీ అనేది మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో ఉంది. అవునండి. రైట్. అయితే ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అన్ని సదుపాయాలు కానీ, ట్రాన్స్‌పోర్ట్ కానీ అది ఎలా చూసుకుంటారు? ఫుడ్ అండ్ అకామిడేషన్. సో, మన 2 తెలుగు రాష్ట్రాల గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే అకామిడేషన్ అనేది సో ఎక్కడికెళ్ళినా అది కైండ్ ఆఫ్ 3 షేరింగ్ అవ్వచ్చు, 2 షేరింగ్ అవ్వచ్చు, ఏసీ ఆర్ నాన్ ఏసీ కంప్లీట్‌గా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ మన వాళ్ళు ఫుడ్ దగ్గర మటుకు అడ్జస్ట్ అడ్జస్ట్ అనేది అవ్వలేరు. 100% అవ్వరు. సో ఉంటారు. అందరూ అని నేను చెప్పను కానీ కొంతమంది వరకు అడ్జస్ట్ అవుతారు. బట్ చాలా వరకు ఏంటంటే మనకి తెలుగు ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా సౌత్ అని ఆలోచిస్తూ ఇండియన్స్ ఉంటారు. కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్‌నే ప్రిఫర్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే యూనివర్సిటీ ఏం చేసింది అంటే, యూనివర్సిటీలో తెలుగు క్యాంటీన్ అనేది కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ వీళ్ళకి నాట్ ఓన్లీ తెలుగు క్యాంటీన్ అండి, 3, 4 వెరైటీస్ ఆఫ్ క్యాంటీన్స్ అనేది యూనివర్సిటీలో ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే మంత్లీ పేయబుల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మేము ఇది ఫేస్ చేసాం లాస్ట్ ఇయర్. మేము సంవత్సరం మొత్తం మళ్ళీ తెలుగు ఫుడ్డే తినాలా అని కూడా స్టూడెంట్స్ ఓకే. అడుగుతూ వాళ్ళకి ఉన్నారు. కొత్తదనం కావాలి. కొత్తదనం కావాలని. సో, అందుకని యూనివర్సిటీ మేమంతా ఏం చేసాం, ఒక కమిటీ ఫామ్ చేసి సో మీకు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఏ విధంగా అనుకుంటున్నారని అడిగామన్నమాట. సో మేము మంత్లీ మోడ్కి వెళ్ళిపోతాము. ఒక నెల వచ్చేసరికి తెలుగు ఫుడ్ తింటాము, కర్ణాటక మెస్ ఉంది కర్ణాటక తింటాము, లేదా నార్త్ మెస్సో లేదా మరాఠీ మెస్సో. సో మా ఇష్టం ఏది మంత్లీ చేంజ్ కావాలంటే అది. చేసుకుంటాం. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. మీరు అలానే కంటిన్యూ చేయండి. మంత్లీ పే చేసుకుంటా మంత్లీ కార్డు తీసుకొని ఫుడ్ అనేది టేస్ట్ చేయండి. తెలుగు ఫుడ్ కావాలి కంటిన్యూ తెలుగు ఫుడ్ తినేయచ్చు. సో ఇలాగ ఫుడ్ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ యూనివర్సిటీ కల్పించడం అనేది జరుగుతూ ఉంది.